నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సోనిశ్చిరాజ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేతన్నలను ప్రోత్సహించే విధంగా చేనేత చీరలు కొనుగోలు చేయాలి. అబిడ్స్ లోని టీజీఎస్సీఓ షాప్ ను సందర్శించిన మంత్రి సీతక్క. హరీష్ రావుకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వస్తే ఎవరు తెలంగాణ ద్రోహినో తెలుస్తోంది. నాగారం గ్రామ పంచాయతీ సర్పంచ్గా 95 ఏండ్ల నవ యువకుడు ప్రమాణం చేసి బాధ్యతలను స్వీకరించిన గుంటకండ్ల రామచంద్రారెడ్డి. బీహార్లోని నవాడా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్వాహం. మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు నిరాకరించిన వైద్య సిబ్బంది. అబిడ్స్ లో ఉన్న తెలంగాణ రాష్ట్ర చేనేత సహకార సంస్థ షాప్ ను మంత్రి సీతక్క సందర్శించారు. షాప్ లో ప్రదర్శనకు ఉంచిన చేనేత కార్మికులు నేర్చిన చీరలను పరిశీలించిన మంత్రి సీతక్క వాటి నాణ్యత, రంగులు, డిజైన్లపై ప్రశంసలు కురిపించారు. అనంతరం కొన్ని చేనేత చీరలను స్వయంగా కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ చేనేత కార్మికులు ఎంతో కష్టపడి నైపుణ్యంతో తరతరాలుగా వచ్చిన అనుభవాన్ని ఉపయోగించి అద్భుతమైన డిజైన్లతో చీరలు తయారు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలంతా టీజీఎస్సీఓ వంటి ప్రభుత్వ ధ్యేయంతో నిర్వహిస్తున్న చేనేత వస్త్రాలను సందర్శించి పండుగలు, శుభకార్యాల సందర్భంలో ఇక్కడి ఉత్పత్తులను కొనుగోలు చేసే చేనేత కార్మికులను ప్రోత్సహించాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. చాలా సంతోషం. ఈరోజు నేను చాలా రోజుల తర్వాత తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ కోఆపరేటివ్ సొసైటీ వారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ షాప్ నిర్వహిస్తూ ఉన్నారు. మహిళలకు సంబంధించి కానీ, అదేవిధంగా ఇండ్లలో వాడేటువంటి దుప్పట్లు కానీ, మహిళలకు సంబంధించినటువంటి చీరలు, చేనేత సోదరులు తయారు చేసినటువంటి చీరలు చాలా అద్భుతంగా ఉన్నాయి. చాలా నచ్చినాయి. మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి. కాబట్టి శ్రమతో, కష్టంతో, చేతితో వారి పూర్వం నుంచినటువంటి జ్ఞానాన్ని రంగరించి పెద్దల యొక్క అనుభవాన్ని తీసుకొని నేటి చేనేత కార్మికులు కూడా చాలా అద్భుతమైనటువంటి డిజైన్స్ ఈనాటి మహిళలకు నచ్చే విధంగా మంచి డిజైన్ చేయడం జరిగింది. మేము ఈసారి జాతరలో కూడా, సమ్మక్క సారలమ్మ జాతరకు కూడా మన తెలంగాణ సాంప్రదాయం, అదేవిధంగా సమ్మక్క సారలమ్మ సాంప్రదాయంగా మరి కొన్ని చీరలు కూడా అక్కడ పెట్టాలని అనుకుంటున్నాం. సో టెస్కో వారిని కూడా అక్కడ ఒక చిన్న స్టాల్ లాగా కూడా పెట్టమని ఆహ్వానిస్తా ఉన్నాం. మేడం శైలజ మేడం గారితో కలిసి ఈరోజు ఈ యొక్క షాప్ సందర్శించడం జరిగింది. చాలా నచ్చింది. మా తెలిసిన వాళ్ళకి కానీ, ఫ్రెండ్స్కి కానీ అందరికీ గిఫ్టులు ఇచ్చుకోవడానికి, ఇవన్నీ కూడా ఇళ్లలో మేము కట్టుకోవడానికి చాలా అద్భుతంగా ఉన్నాయి. నచ్చింది. మంచి కలర్స్ ఉన్నాయి, మంచి డిజైన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలు, మన శ్రామికులు, మన చేనేత కార్మికులు తయారు చేస్తున్నటువంటి ఇలాంటి ఉత్పత్తులను మనం ప్రోత్సహించడం ద్వారా, మనం కట్టుకోవడం ద్వారా ప్రోత్సహించినట్టయితే శ్రమకు వాళ్ళ గుర్తింపు ఉంటుంది, వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితం ఇచ్చినటువంటి వాళ్ళమైతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ హ్యాబిట్స్ లో ఉన్న టెస్కో గానీ, నాంపల్లిలో ఉన్న టెస్కో గానీ, తర్వాత ఇంకా వేరు వేరు జిల్లాల్లో కూడా ఉంది. సో అందరూ సందర్శించండి. నూతన సంవత్సరం సందర్భంగా, అదేవిధంగా క్రిస్మస్ కానీ, నూతన సంవత్సరం కానీ, సంక్రాంతి ఇప్పుడు వస్తూ ఉంది. ఈ సందర్భంగా ఒక్కసారి ఈ స్టాల్స్ సందర్శించండి. చేనేత కార్మికులను ప్రోత్సహించండి. గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఈ షాప్స్ మరి వీవర్స్ ను ప్రోత్సహించేందుకు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ షాపులను సందర్శించి కొనుగోలు చేయాలని కోరుతాము. నీళ్లు, నిజాలపై అసెంబ్లీలో చర్చిద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిని ఆహ్వానించారని ఎంపీ చామల కుమార్ రెడ్డి తెలిపారు. ఎవరు తెలంగాణ ద్రోహి అనేది అసెంబ్లీ సాక్షిగా నిరూపిస్తామని ఎంపీ చామల అన్నారు. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వస్తారో లేదో చెప్పకుండా వాళ్ళ మామ చెప్పిన దాన్ని హరీష్ రావు మళ్లీ చెబుతున్నారని చామల తెలిపారు. టీఆర్ఎస్ హయాంలో యూరియా కోసం రైతులు ఎన్ని అవస్థలు పడ్డారో మీ పనితనమేందో పత్రికలో వచ్చిన వార్తలే నిదర్శనం అని హరీష్ రావుకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. గట్టిగా మాట్లాడినంత మాత్రాన అబద్ధాలు నిజం కావని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి అడిగిన ప్రశ్నలకు హరీష్ రావు సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నీళ్లు, నిజాల మీద అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలోనే చర్చ చేద్దాం, ఎవరు ద్రోహియో ప్రజలే తెలుసుకుంటారు, ఎందుకంటే మన చర్చల ద్వారా వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పడం జరిగింది. మీరు
తెలంగాణ ప్రజల్ని తప్పుతో పట్టియాలని చెప్పి నిన్న మీ మామ కేసీఆర్ గారు మాట్లాడిన దాన్ని ఈరోజు మళ్ళా రిపీట్ చేస్తూ మీరు తెలంగాణ ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలంటే అసెంబ్లీకి వచ్చి చర్చ చేయాలన్న చెప్పేదాన్ని మాట్లాడకుండా మీరు మాట్లాడుతారు. ఇంకోటి, మీరు మీ హయాంలో యూరియా బస్తాలు ఆటో వారికి ఫోన్ చేసి ఇంటికి తెచ్చి ఇచ్చిపోయేటోళ్ళు అని చెప్తారు. అంటే మీరు ఏదో నోరుంది కదా మాట్లాడితే గతంలో మీ హయాంలో ఏం జరిగిందో మర్చిపోతారని మీరు అనుకుంటారు. వాస్తవంగా నేను చెప్తున్నా, మీ హయాంలో మీరు ఒకసారి చూడండి, మీ హయాంలో ఈ యూరియా కోసం బారులు తీసి లైన్లో నిలబడ్డది 2020లో. ఇది ప్రెస్ క్లిప్పింగ్, ఇది 2022 ప్రెస్ క్లిప్పింగ్, ఇది 2023, ఇది 2021. ఈ ప్రెస్ క్లిప్పింగ్స్ అన్నీ కూడా ఈరోజు ఎందుకు చూపించాల్సి వస్తుందంటే, మీరు తెలంగాణ ప్రజలను మీ హయాంలో ఏం జరిగిందో మర్చిపోయారు, ఇప్పుడు ఏం మాట్లాడినా చెల్తుంది అని చెప్పి మీరు మాట్లాడినట్టుగా ఉంది తప్ప మీ హయాంలో ఏ రోజు కూడా మీరు సక్రమైన పాలనను అందియలేదు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని 23లో ఓడగొట్టి కాంగ్రెస్ ప్రజాపాలన తెచ్చుకుందే ఒక మంచి పాలన కావాలని. ఇప్పుడు 2 ఏళ్ళు కాకముందే మీరు ఓర్వలేక రోజు తప్పుడు ప్రచారం చేస్తుర్రు. మీరు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల మీద కానీ దక్షిణ తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టులలో కానీ గతంలో ఎన్నోసార్లు చర్చ చేసినప్పుడు కూడా తప్పుదో వటీనిక చూసిర్రు. ఇప్పుడు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీకు సరైన సమాధానం చెప్తున్నా కానీ మీరు వీలైనంత వరకు మీ హయాంలో కాళేశ్వరం తప్ప మీరు ఏ ప్రాజెక్టు మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. మీరు ఆ రోజులలో కనుక దక్షిణ తెలంగాణ పాలమూరు రంగారెడ్డి దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్టులను కనుక మీరు కాన్సన్ట్రేట్ చేసి ఉంటే 1,00,000 చిల్లర కోట్లు పెట్టి మీరు కాళేశ్వరం బదులు కొన్ని వేల కోట్లు, 5,000 నుంచి 10,000 కోట్లు ఖర్చు పెట్టుంటే వేరే ప్రాజెక్టుల మీద లక్షల కొద్ది ఎకరాల నీళ్లు పారేది. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది, ఈ ప్రభుత్వం నెరవేరుస్తుంది. మీరు పదే పదే ఛాలెంజులు చేయడమే తప్ప ఇలాంటి తప్పుడు సమాచారాలు ఇచ్చుడే తప్ప మీతోటి ఏం కాదు. హరీష్ రావు గారు ఒక పని చేయండి, మీ మామగారిని అసెంబ్లీకు చర్చకు తీసుకురండి. అసెంబ్లీ చర్చలోనే నీళ్లు నిజాల గురించి మాట్లాడతారు. తెలంగాణ ప్రజల ముందు ముఖ్యమంత్రి మీ యొక్క అపోజిషన్ పార్టీ లీడర్గా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఇద్దరు చర్చ చేసుకుంటే తెలంగాణ ప్రజల ముందు తేట తెల్లమైందని తెలియజేస్తున్నాం. సూర్యాపేట జిల్లా నాగారం గ్రామ పంచాయతీ సర్పంచ్గా 95 ఏండ్ల నవ యువకుడు నాగారం బాపు ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో నాగారం ఊరంతా పండగ వాతావరణం నెలకొంది. గుంటకండ్ల రామచంద్రారెడ్డి ఊరందరి సమక్షంలో సర్పంచ్గా ప్రమాణం చేసిన బాధ్యతలను స్వీకరించారు. చిన్నారుల నుండి వృద్ధుల వరకు ఊరి ప్రజలంతా ఆయనకు ఘనస్వాగతం పలికారు. రాజకీయాలకు అతీతంగా ఆయా పార్టీల ప్రముఖులు ప్రమాణ స్వీకారం వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, గోరెటి వెంకన్న, జూలూరి గౌరీశంకర్, కట్ట శేఖర్ రెడ్డి, బీజేపీ ఇన్ఛార్జ్ కడియం రామచంద్రయ్యలతో పాటు మాజీ ప్రజా ప్రతినిధులు, కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన గ్రామ పంచాయతీ పాలకవర్గం ప్రమాణ స్వీకరణ కార్యక్రమంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం మెట్టపల్లి, పిడిసిల్ల, పర్లపల్లి గ్రామ పంచాయతీల ప్రమాణ స్వీకార మహోత్సవంలో భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి పాల్గొని సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ ప్రజలు మీపై నమ్మకంతో ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గ్రామ అభివృద్ధికి నిస్వార్థంగా ప్రజలు సేవ చేయాలని అన్నారు. గ్రామ పంచాయతీ సర్పంచునైన
నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. రహదారిపై డీసీఎం బోల్తా పడడంతో ఘోర ప్రమాదం సంభవించింది. వికారాబాద్ జిల్లా పరిగిలోని హైదరాబాద్ బీజాపూర్ రహదారిపై ఇనుప సామాన్ ఓవర్లోడ్ తో వేగంగా వస్తున్న డీసీఎం బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగింది. డీసీఎం అదుపు తప్పి బోల్తా పడిన సమయంలో ఓ చిన్నారి ప్రాణాపాయం నుండి బయటపడింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అక్కడ ఉన్న స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. హైవేపై డీసీఎం బోల్తా పడడంతో 2 గంటల పాటు వాహనాలు భారీగా నిలిచిపోయి ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. బీహార్లోని నవాడా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు అంబులెన్స్ ఇవ్వడానికి నిరాకరించడంతో భర్త మృతదేహాన్ని స్వస్థలానికి తరలించలేక ఓ మహిళ కన్నీరు మున్నీరైన ఘటన తీవ్ర కలకలం రేపింది. వైద్యుల నిర్లక్ష్యం, మానవత్వం లేకపోవడంపై ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ సంఘటన ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కొరతను, వైద్యుల బాధ్యతారహితత్వాన్ని ఎత్తిచూపుతోంది. బాధితురాలి దుస్థితికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేతన్నలను ప్రోత్సహించే విధంగా చేనేత చీరలు కొనుగోలు చేయాలి. అబిడ్స్ లోని టీజీఎస్సీఓ షాప్ ను సందర్శించిన మంత్రి సీతక్క. హరీష్ రావుకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వస్తే ఎవరు తెలంగాణ ద్రోహినో తెలుస్తోంది. నాగారం గ్రామ పంచాయతీ సర్పంచ్ గా 95 ఏండ్ల నవ యువకుడు ప్రమాణం చేసి బాధ్యతలను స్వీకరించిన గుంటకండ్ల రామచంద్రారెడ్డి. బీహార్లోని నవాడా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్వాహం. మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు నిరాకరించిన వైద్య సిబ్బంది.